And God bless for everybody. And thank you. Love you all. Thank you, sir. Sir, I request you to please accept a felicitation. శివరాజ్ కుమార్ గారికి సన్మానం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నందమూరి బాలకృష్ణ గారిని శివరాజ్ కుమార్ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు జయసుధ గారిని శ్రీమతి జయసుధ గారిని, జయప్రద గారిని, శ్రీ రమేష్ ప్రసాద్ గారిని, శ్రీమతి కృష్ణవేణి గారిని వీల్ చైర్ మూవ్ చేయండి ప్లీజ్ ముందు వరుసలోకి. శ్రీ కృష్ణవేణి గారు నలుగురిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణవేణి అమ్మ గారు నందమూరి తారక రామారావు గారి మొట్టమొదటి చిత్ర నిర్మాత. మన దేశం చిత్రంతో నందమూరి తారక రామారావు గారు వెండి తెరకి పరిచయం అయ్యారు. తొంభై ఏళ్ల పైబడ్డ ఈ వయసులో కృష్ణవేణమ్మ గారు ఎంతో ఓపికగా అన్న ఎన్టీఆర్ గారి ఈ శత జయంతి ఉత్సవాల్లో ఈ చిరు సత్కారాన్ని అందుకోవడానికి విచ్చేశారు. గట్టిగా చప్పట్లతో కృష్ణవేణమ్మ గారికి జరుగుతున్న ఈ సత్కారానికి మనం కూడా స్పందిద్దాం. 90 ఏళ్ళు కాదు, 99 ఏళ్ళు. మీకు నాకు అంత ఓపిక ఎక్కడుంటుందమ్మా? శ్రీ రమేష్ ప్రసాద్ గారిని తదుపరి సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎల్వి ప్రసాద్ గారు మే 21, 1947న శ్రీ ఎల్వి ప్రసాద్ గారు అన్న ఎన్టీఆర్ గారికి స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగింది. అంటే అది రేపటికి మరపురాని రోజు అవుతుంది. వారి అబ్బాయి శ్రీ రమేష్ ప్రసాద్ గారు అడవి రాముడు, యమగోళ, బ్లాక్ బస్టర్ హిట్స్ అన్న ఎన్టీ రామారావు గారితో నటించినటువంటి శ్రీమతి జయప్రద గారిని రావాల్సిందిగా సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జయప్రద గారు. సహజ నటి శ్రీమతి జయసుధ గారు. శ్రీ ఆదిశేషగిరిరావు గారు పద్మాలయ అధినేత, వారిని సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఆదిశేషగిరిరావు గారు. Brahmaya and Company అధినేత, చార్టర్డ్ అకౌంటెంట్, a very senior person in his respective field, శ్రీ కోటేశ్వరరావు గారిని సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారికి ఆడిటర్, బ్రహ్మయ్య అండ్ కంపెనీ అధినేత శ్రీ కోటేశ్వరరావు గారు.
శ్రీ వైజయంతి మూవీస్ అధినేత శ్రీ అశ్విని దత్ గారిని తదుపరి సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. శ్రీ అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ అధినేత. శ్రీ మురళీమోహన్ గారిని రావాల్సిందిగా, శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని తదుపరి సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి విజయ చాముండేశ్వరి గారు, మహానటి సావిత్రి గారి వారసత్వం. విజయ చాముండేశ్వరి గారికి లోకేశ్వరి గారు అలాగే పురంధరేశ్వరి గారు సన్మానం చేస్తారు. లోకేశ్వరి గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మహానటి సావిత్రి గారి వారసురాలు విజయ చాముండేశ్వరి గారు, పురంధరేశ్వరి గారు, లోకేశ్వరి గారు. విజయ అధినేత, విజయ స్టూడియోస్ అధినేత శ్రీ నాగిరెడ్డి గారి అబ్బాయి ఈరోజు ఆ వారసత్వాన్ని కూడా గుర్తు చేసుకుంటూ శ్రీ విశ్వనాథ్ గారిని, విశ్వనాథ్ రెడ్డి గారిని సన్మానం అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రామారావు గారికి అత్యంత సన్నిహితులు శ్రీ మల్లికార్జునరావు గారు, వారిని సన్మానం అందుకోవాల్సిందిగా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.